హలో మమ్మీస్, ఈరోజు మనం 1 సంవత్సరం దాటిన పిల్లల కోసం ఎంతో బలమైన రుచికరమైన ఒక హెల్తీ రెసిపీ చూద్దాం. అదే రాగి పంకిన్ పోర్రీజ్, తెలుగులో జావా అని కూడా అంటాము. పిల్లల ఎదుగుదలకు రాగిలో ఉండే కాల్షియం మరియు ఐరన్ ఎంతో ముఖ్యం. అలాగే గుమ్మడికాయలో ఉండే వైటమిన్ ఏ కంటి చూపు మెరుగుపరచడమే కాకుండా పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో మనం వాడే బాదం మరియు నెయ్యి పిల్లల మెదడు అభివృద్ధికి, ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి చాలా సహాయపడతాయి. మరి లేట్ చేయకుండా ఈ పోషకాల గనిని ఎలా తయారు చేసేయాలో చూద్దాం. పంకిన్ని తెలుగులో గుమ్మడికాయ అంటాము. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, పండింది, కాషాయం రంగు. అయితే పంకిన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్క తీసుకొని తొక్క తీసేసి అందులో గింజలు కూడా తీసేసి ఒక కుక్కర్ గిన్నెలో పంకిన్ ముక్కలు నీరు పోసి తగినన్ని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ కూడా తీసేసి ఆ ముక్కల్ని స్పూన్ లేదా ఫోక్తో మెత్తగా మనం మెదుపుకోవాలి. అలాగే రాగి జావ కోసం నేను 1 స్పూన్ రాగి పిండి కోసం 1.5 గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. ఈ రాగి జావలో నేను ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను డైజెషన్ కోసము. అయితే మరుగుతున్న నీటిలో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న రాగి పౌడర్ని కూడా వాటర్లో వేసేసి మనం మంచిగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనం మరిగించుకోవాలి. అలాగే నేను రాత్రంతా నానబెట్టిన 2 బాదాంని నేను తురుముకున్నాను. ఈ తురుమును కూడా మరుగుతున్న రాగి జావలో వేసి, రాగి జావ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పిల్లలు తినడానికి, పిల్లలు మింగడానికి, స్వాలో చేయడానికి ఈజీగా ఉండే విధంగా మనం ఆ కన్సిస్టెన్సీ, చిక్కదనాన్ని మనం చూసుకోవాలి. రాగి జావ తయారైన తర్వాత అలాగే ఉడికించిన పంకిన్ ప్యూరీని కూడా రెండింటిని కలిపి మనము బౌల్లో తీసుకొని అందులో ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసిన తాజా నెయ్యిని కూడా వేసుకొని మనం పిల్లలకి సర్వ్ చేయొచ్చు. అయితే పిల్లలకి మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా వాళ్ళు తినగలిగే అంత వెచ్చదనంతో సర్వ్ చేయాలి. పిల్లలకి చాలా త్వరగా అరుగుతుంది మరియు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇందులో బెల్లం కానీ ఇంకా చక్కెర కానీ వేరే తీపి అసలు ఏం వాడక్కర్లేదు. పంకిన్ కొంచెం మైల్డ్గా స్వీట్గా ఉంటుంది, ఎక్కువ స్వీట్ ఉండదు. కానీ 2 సంవత్సరాల లోపు పిల్లలకి షుగర్స్, బెల్లము, ఈ తీపి వేయకపోవడమే మంచిది డాక్టర్స్ చెప్తున్న ప్రకారము. నేనైతే మా బాబుకి ఇట్లాగే అలవాటు చేశాను. సో ఈ పంకిన్ ప్యూరీని మనం 6 నెలల తర్వాత పిల్లలకి పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. మరిన్ని బేబీ ఫుడ్ రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.